రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు, దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి కూడా రాయిస్తా ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్సే. 2024 మార్చి 14న మీరు ఈ పట్టాలు సృష్టించారు, సంతకాలు పెట్టించారు. అది వాస్తవం కాదా? మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అసలు మనిషివా నువ్వు? వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు. మతి భ్రమించిందా? మైండ్ ఏమైనా దబ్బిందా నీకు?